హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి. ఆవకాయ పెట్టాను కదా, మీకు కోయడం, కలపడం, ఊరబెట్టడం, ఎండబెట్టడం అన్నీ చూపించాను. ముక్కలు తరిగి కూడా ఎండబెట్టాను. రండి. ఇవాళ లాస్ట్ ఫినిషింగ్లో వచ్చేసింది ఆవకాయ. ఇక ఊట బాగా ఎండింది. అన్నీ ఎండబెట్టడం చూపించాను నీకు. ముక్కలు ఎండబెట్టాక ముక్కలు వేరు, మళ్ళీ చిన్నవి తరిగి ఇగో ఎండబెట్టాను. ఇవాళ కలిపేద్దాం ఆవకాయ. రండి. ఈ ముక్కలు తరిగి ఎండబెట్టాను కదా, ఇవి శుభ్రంగా కలిపేద్దాం. కింద పైన కలిపేసాక ఎత్తి పెడితే మళ్ళీ చూపిస్తాను. ముక్కలు మెత్తబెట్టేగా, ముక్కలు మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎండావకాయ, దీన్ని ఎండావకాయ అంటారు. చాలా బాగుంటుంది. పచ్చి ఆవకాయ అంటే వెంటనే కలిపి పెట్టేసుకుంటారు. తరిగి గుండలు కలిపి ముక్కలు తరిగేసి పెట్టేస్తాం. దీనికి పెద్ద పని ఉంటుందండి. దీనికి ఒక 10 రోజులు పని. 9 రోజులు ఊరాలి, మళ్ళా 4, 5, 6 రోజులు విడివిడిగా ఎండాలి, మళ్ళీ ముక్కలు తరగాలి, మళ్ళీ ముక్కలు ఎండబెట్టాలి. ఇంత పని ఉంటుంది దీనికి. పచ్చి ఆవకాయకి ఏం లేదు, కలిపేకుని ఎత్తిపెట్టుకోవడమే. ఇది కొంచెం మెత్తబడ్డానికి కూడా టైం పడుతుంది. ముక్కలు కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు మెత్తబడుతుంది. ఇది పాత అయినా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు 2-3 సంవత్సరాలైనా భలే ఉంటుంది ఆవకాయ. కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఆవకాయకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి అని చెప్తున్నాను. ఇది కింద పైన శుభ్రం కలిపేద్దాం. కలిపేసాక కాస్తే నూనె వేయొచ్చు. ముందైతే నేను కలిపేసి మూత కట్టేసి ఉంచేద్దాం, గుడ్డి కట్టేసి. తర్వాత నూనె సరిపోకపోతే వేద్దాం. ముందైతే లీటర్ నూనె వేసాను. కొలతలతో చూపించాను కదా మీకు. ఇప్పుడు కలిపి శుభ్రంగా కింద పైన కలిపియాలి. చూసారు కదా. ఇలా కలిపేసి చేసి ఉంచుదాం. సరిపోతే నూనె చూసుకుని వేయొచ్చు, కలపచ్చు. ఇప్పుడైతే ముందు నేను గుడ్డ కట్టి పెట్టేస్తాను, పక్కకు పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఆవకాయ. ఇది ఎండావకాయ ఉప్మాలో గట్రా దేంట్లో తినొచ్చు. ఇది ఎక్కువ సంవత్సరాలైనా భలే ఉంటుంది. కలరు అవి ఇలాగే ఉంటాయి. చూపిస్తాను మీకు, మళ్ళీ చూపిస్తానులేండి. ముక్కలు మెత్తబడ్డాక మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను, సరేనా? ప్రస్తుతం అయితే చూడండి, ఇగో ఇలా కలిపేసాను. ఇంకా ఊడుతుంది, నూనె పైకి వస్తుంది. గుడ్డ కట్టి పెడితే ఇంకా నూనె అంతా పైకి వస్తుంది. అప్పుడు మధ్యలో ఒకసారి చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇది ఇప్పుడు గుడ్డ కట్టేసి పెట్టేద్దాం. పెట్టి మీకు వేడి అన్నంలో కొంచెం ఊట కలిపి చూపిస్తాను. రండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయ. వేడి అన్నంలో ఇంత ఊట కలుపుకుని తింటే, వర్షాలు పడుతూ ఉంటే కూర లేపైనా భలే ఉంటుంది. సరే, ఇది గుడ్డ కట్టేసాను కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం, సరేనా? పక్కన పెట్టి చూపిస్తాను. అన్నాల్లో కలిపి చూపిద్దాం. రండి, చూపిస్తాను మీకు. ఇగో వేడి అన్నం పెట్టి ఉంచాను చల్లారడానికి. ఇందులో కొంచెం ఊట వేసి కలిపి చూపిస్తాను. చూడండి, అందరూ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందటి సంవత్సరం కూడా నాకు చాలామంది లైక్ సబ్స్క్రైబ్ చాలా చేశారు. ఇలా ఊట కలుపుతూ ఉంటే అది నాకు 2000 పైన వచ్చాయి లైక్లు, సబ్స్క్రైబ్లు. పోయిన సంవత్సరం ఆవకాయ అంతా చూపించాను. ఈ ఆవకాయ ఈ ఏడాది తీపి ఆవకాయ అయితే పెట్టలేదు, కారం ఆవకాయ. చూడండి, కలుపుతూ ఉంటే భలే ఉన్నది కదా, నోరు ఊరుతున్నది కదా. ఆవకాయ సీజన్, ఆవకాయ పెట్టుకోవాలండి తప్పకుండా. చూసారు కదా, వేడి అన్నంలో కూర ఉన్నా లేకపోయినా ఇంత ఆవకాయ ఆవకాయ అన్నం తినేస్తే ఎండాకాలం భలే ఉంటుంది. చూసారు కదా, ఆవకాయ టేస్ట్ కూడా భలే ఉంటుందండి. చూడండి, రండి. నోరు ఊరుతుంది కదా అందరికీను. ఆవకాయ అంతండి, చూస్తేనే నోరు ఊరుతుంది. చూసారు కదా. రండి, తిందాం అందరూ కలిసి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆవకాయ మెత్తబడ్డాక మధ్యలో కలిపి ఒకసారి చూపిస్తాను మీకు.
సరేనా? అందరికీ తెలుసు, పెట్టుకోలేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చిన్న వీడియో పెట్టాను నేను. ఆవకాయ సీజన్లో ఆవకాయ పెట్టకపోతే ఇంకేం పెడతామండి. సరే, లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అందరూ. వీడియోలు పెట్టలేకపోతున్నాను, వీడియోలకు తప్పకుండా మళ్ళీ వంట వీడియో పెడతాను, మళ్ళీ మొదలు పెడతాను వంట చేయడం. మధ్యన కొన్ని పెట్టలేకపోయాను నేను. థ్యాంక్ యూ.